మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిఏ గోండు మురళి ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం ఉదయం నుంచి జరిపిన సోదాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. సుమారు 60 కోట్ల మేర అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు మురళిని అరెస్ట్ చేసి అర్ధరాత్రి విశాఖపట్నం తరలించి ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ మాజీ పిఏ గోండు మురళి అవినీతి బాగోతం బట్టబయలైంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలపై ఇటీవలే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఏసీబీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. గురువారం జిల్లాతో పాటు విశాఖలోనూ ఏకకాలంలో 6 చోట్ల తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తన బృందంతో మురళి నివాసంతో పాటు విధులు నిర్వహించిన చోట బంధువుల ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. మురళి స్వగ్రామం జలుమూరు మండలం లింగనాయుడుపేటలోని ఇంట్లో ఏసీబీ సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. అలాగే మురళి పనిచేస్తోన్న సారవకోట మండలం బుడితి సిహెచ్సిలో కూడా సీఐ సుప్రియా నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. మురళి కారుతో పాటు ఆయన కంప్యూటర్ను పరిశీలించి కొంత సమాచారం సేకరించారు. వీఆర్ఓ రామారావు, పంచాయతీ కార్యదర్శి ధర్మరాజు నుంచి వివరాలు సేకరించారు. ఉదయం 5:30 నుంచి రాత్రి వరకు సోదాలు చేసిన ఏసీబీ అధికారులు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. లింగనాయుడుపేట ఇంట్లో మురళి తల్లి పద్మావతి, అక్క అరుణ, వదిన శ్యామల నివసిస్తున్నారు. ఏసీబీ సోదాలతో లింగనాయుడుపేటతో పాటు పరిసర గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం మురళి అత్తవారి ఊరు కోటబొమ్మాలి మండలం దంత గ్రామంలోని కుటుంబంతో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాడు. దంతలో కూడా ఆస్తులు బాగా కూడగట్టాడు. దీంతో ఏసీబీ ఎస్పీ రజనీ పర్యవేక్షణలో డీఎస్పీ రమణమూర్తి, సీఐ భాస్కర్రావు ఆధ్వర్యంలో దంత గ్రామంలో కూడా 2 చోట్ల సోదాలు చేశారు. అలాగే శ్రీకాకుళం నగరంలోనూ, విశాఖపట్నం జిల్లా గాజువాక, మధురవాడ ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లలో కూడా తనిఖీ చేశారు. ధర్మాన కృష్ణదాస్ పిఏగా చేరకముందు గోండు మురళి సారవకోట మండలం బుడితి సిహెచ్సిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేవాడు. కృష్ణదాస్ పిఏగా చేరిన తర్వాత ఆయన స్థాయి మారిపోయింది. 2019 నుంచి 2.5 ఏళ్ల వరకు ధర్మాన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రిగాను, మంత్రిగాను వ్యవహరించారు. ఆ సమయంలో పిఏగా మురళీ హవా అంతా ఇంతా కాదు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీల్లో ప్రత్యక్షంగాను, శ్రీకాకుళం జిల్లా అధికారులతో నేరుగా వ్యవహారాలను నడిపే విషయంలో కీలకంగానే వ్యవహరించారు. అప్పట్నుంచే మురళీపై అందరి దృష్టి పడింది. గతంలో ఈయనపై అవినీతి ఆరోపణలు వచ్చినా అధికార బలంతో వాటిని మేనేజ్ చేశాడు. తాజాగా ప్రభుత్వం మారటంతో ఏసీబీకి మురళి భాగోతంపై ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు దాడులు చేయగా ఆయన కూడబెట్టుకున్న అక్రమాస్తులు బయటపడ్డాయి. ఇందులో అన్ని స్థిరాస్తులే అధికం కాగా వైసీపీ పాలనలో హవా నడిపి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ బుడితి సిహెచ్సిలో ఉద్యోగం చేస్తూ ఉండటం గమనార్హం. శ్రీకాకుళంలో ఓ ఇల్లు, కోటబొమ్మాలి మండలం దంత గ్రామంలో 3 ఇళ్లు, మధురవాడలో ఫ్లాట్, గాజువాకలో ఇల్లు, కోటబొమ్మాలిలో ఓ ఇల్లు, శ్రీకాకుళం జిల్లాలో 4 హౌస్ ఫ్లాట్స్, విశాఖ జిల్లా పెందుర్తిలో ఒక ఇంటి ఫ్లాట్, విజయనగరం జిల్లా భోగాపురంలో ఇంటి ఫ్లాట్ ఉన్నట్టు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో 15 ఎకరాల 47 సెంట్ల వ్యవసాయ భూమి, 6 ఎకరాల 5 సెంట్ల మెట్ట భూమి, ఇంటిలో 520 గ్రాముల బంగారు ఆభరణాలు, బ్యాంక్ లాకర్లో 536 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇంటిలో 11 కిలోల 36 గ్రాముల వెండి వస్తువులు, బ్యాంక్ ఖాతాలో 43,223 రూపాయలు, ఒక కారు, ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ ఉన్నట్లు ఏసీబీ తనిఖీలో వెల్లడైంది. ఈ ఆస్తులన్నీ అతని పేరుతోనూ, అతని బంధువుల పేరుతోనూ కూడబెట్టుకున్నట్లుగా ఏసీబీ అధికారులు నిర్ధారించారు. అలాగే డిఫెన్స్ కు చెందిన 5 లిక్కర్ బాటిళ్లు, ఒడిశా రాష్ట్రానికి చెందిన మరో 5 లిక్కర్ బాటిళ్లు తనిఖీలో లభించాయి. దీంతో కోటబొమ్మాలి ఎక్సైజ్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.